బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై యాక్షన్, తొలి వేటు, సెక్షన్ మొత్తానికి హాజరు కాకుండా సస్పెన్షన్. ఈ టర్మ్లో ఇదే ఫస్ట్ డెసిషన్. శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదనలతో ఈ సభ మీ సొంతం కాదు, జగదీష్ రెడ్డి ఎథిక్స్ కమిటీ పరిశీలనకు వ్యాఖ్యలట. శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన కామెంట్లతో ఈ సెషన్ మొత్తానికి ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభావేదికగా ప్రకటించారు. జగదీష్ రెడ్డి చేసిన కామెంట్లు ఎథిక్స్ కమిటీ పరిశీలనకు రిఫర్ చేస్తున్నట్టు తెలిపారు. అప్పటి వరకు సస్పెన్షన్ నిర్ణయం అమలవుతుందన్నారు. ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదికను అనుగుణంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సభలో జరిగిన మొదటి సస్పెన్షన్ ఇదే. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదన పరిగణలోకి తీసుకుని స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పటికే పలువురు శాసనసభ్యులు జగదీష్ రెడ్డి తీరును విమర్శించారు. ఇక ప్రజాకోర్టులో శిక్ష తప్పదు, కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు నియంతృత్వ పాలన, ఉద్దేశపూర్వకంగానే మా సభ్యుడిని సస్పెండ్ చేశారు. స్పీకర్ను అగౌరవపరిచేలా జగదీష్ రెడ్డి మాట్లాడలేదు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతాం. కేటీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట హరీష్ రావు మాజీ మంత్రులతో కలిసి ధర్నా. నేడు బీఆర్ఎస్ ఎల్పీ భేటీ, దిశానిర్దేశం చేరిన కేసీఆర్ సస్పెండ్ విషయంపైన చర్చనట. ఎక్కువ చేస్తే సస్పెండ్ చేస్తా, సభ్యులు మాట్లాడేటప్పుడు మధ్యలో దూరుతావా, సభ నియమాలు తెలివయా, షమీపూరి రాజుపై మండలి చైర్మన్ ఫైరు. సభలో మాటల మంటలు, జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్న మంత్రి శ్రీధర్బాబు. సభా సాంప్రదాయ ప్రకారం నడవాలన్న తలసాని అసహనానికి గురి కావద్దంటున్న స్పీకర్ ప్రసాద్ కుమార్. సభ అందరిది అంటూ హరీష్ రావు కామెంట్. దళిత స్పీకర్కు క్షమాపణ చెప్పాలన్న ప్రభుత్వ విప్పు. కాంగ్రెస్ నిరసనలతో సభ వాయిదా. ఒక్కసారి జగదీష్ రెడ్డికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. సో జగదీష్ రెడ్డి నిన్న సభలో చేసినటువంటి రచ్చ అంతా ఇంత రచ్చ కాదు, మామూలు రచ్చ నిన్న సభలో జగదీష్ రెడ్డి చేయలేదు. మరి ఎందుకు చేసిండో అర్థమవుతలే. కేసీఆర్ ప్రశంసల కోసమా, లేకపోతే కేటీఆర్ దగ్గర మెప్పు పొందడం కోసమా, హరీష్ రావు దగ్గర మార్కులు కొట్టే ఎన్నికలు ఎందుకు చేసినో తెలియదు. కానీ నిన్న మామూలు డ్రామా చేయలేదు. సభాపతి అసెంబ్లీకి సభకు పెద్ద అయినటువంటి స్పీకర్ మీద అమర్యాదకంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏకవచనంతో సంభవిస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఒక్కసారి నిన్న జగదీశ్వర్ రెడ్డి ఏం మాట్లాడినో వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం, మీకు సభలు చూడండి. అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. ఇంత ముందు చెప్తున్నాడు స్పీకర్, ఎంత ముందు చెప్తున్నాడు. సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి ఉత్తరంగా మాట్లాడినప్పుడు చెప్తే తర్వాత మాట్లాడదు. అధ్యక్ష నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనుషులు మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. ఈ విషయం సో ఈ సభ మీ సొంతం కాదని చెప్తా ఉన్నాడు. సభా స్పీకర్ది సొంతం కాదట. అరే సభ అధ్యక్షులు, సభకు పెద్దలు, ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి, అందరు కలిసి ఎన్నుకున్నటువంటి వ్యక్తి. సో అటువంటిది అక్కడ ఉన్నటువంటి సభాపతికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత విలువ ఇవ్వాలి, ఎంత హుందాగా సభాపతితో మాట్లాడాలి. అసోడిది జగదీశ్వర్ రెడ్డి గారు సీనియర్ అంటాడు, మాజీ మంత్రి అంటాడు, రాజకీయ అనుభవం ఉంది అంటాడు, మరి కనీస మర్యాద లేదు. అరే సభాపతిని పట్టుకొని ఇన్సల్ట్ చేయడము, సభాపతిని పట్టుకొని అవహేళన చేయడము, సభాపతిని పట్టుకొని అవమానించడము, మీ ఒక్కడి వల్ల ఈ సభ నడవట్లేదు, మేము అందరం కలిసి నేను ఎన్నుకున్నాము అని అంటాడు. ఆ విషయం తెలియదా? అందరికి తెలుసు కదా. అంటే నువ్వు మళ్ళా అవహేళన చేస్తూ మాట్లాడాలి. అంటే మీరు కూడా మాకంటే పెద్ద ఎక్కువ ఏం కాదు అనేటువంటి ముచ్చట ఇండైరెక్ట్గా అక్కడ జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి ముచ్చట. అరే గింత అన్యాయం ఉంటుంది. అన్యాయం దళిత సంఘాలన్నీ కూడా మండిపడతా ఉన్నాయి. దళిత సంఘాలు ఇవాళ మండిపడతా ఉన్నాయి. హెచ్చరిక చేసినట్టుగా నీ మాటల మీద కూడా నేను చర్చిస్తానని చెప్పేసి హెచ్చరిక చేసినట్టుగా తన యొక్క అగ్రవర్ణ తత్వాన్ని ప్రదర్శించుండు.
అతని మాటల్లో పూర్తిగా గమనిస్తే స్పీకర్ గారు ఒక దళితుడు, ఈయన పెద్ద మొనగాడ, ఈ సభకు పెద్ద మొనగాడ అనే టైప్లో అర్థం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. కనుక అతని సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయాలని, అదే రకంగా స్పీకర్ అనే వ్యక్తిని, ఆయన శాసనసభ్యులే కావచ్చు, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అందరు శాసనసభ్యులు కలిసి ఎన్నుకొని స్పీకర్గా నియమించుకుంటారు. అంటే సభను నడిపించే ముఖ్యమంత్రి కన్నా పై హోదాలో ఉండి సభకు అధిపతిగా ఉంటూ నడిపించేవాడే స్పీకర్. అక్కడ దళితుడా లేకపోతే ఇంకొకరు కూడా అని కాదు ఇక్కడ. అయితే నీవు ఎన్నడూ కూడా స్పీకర్ను ఆ రకంగా మాట్లాడింది లేదు ఎవరైనా సరే. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కుంతగల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడం విధానం మొత్తం పూర్తిగా దళితులను కించపరిచినట్టుగా, అదే రకంగా స్పీకర్ హోదాను ఆ కుర్చీని అవమానపరిచినట్టుగా ఉన్నదని చెప్పేసి తెలంగాణ మాదిగ దండోరగా మేము భావిస్తున్నాం. దీన్ని ఖండిస్తున్నాం. మేము గుంతకల జగదీశ్వర్ రెడ్డి గారి పైన సంబంధిత పోలీస్ స్టేషన్లో రేపు ఫిర్యాదు కూడా చేస్తాము. ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ ఒక సభాధిపతిని, దళితులుగా ఉన్న సభాధిపతిని అవమానపరిచినట్టుగా గతంలో ఏ సభాధిపతిని కూడా ఈ రకంగా మాట్లాడలేదు. ప్రత్యేకంగా ఈయనే మాట్లాడడం అంటే ఇది దళితులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టుగా మేము భావిస్తున్నాం. కనుక అతను ఖచ్చితంగా సభ ఉల్లంఘన కింద అతని పూర్తిగా సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి రైట్. ఇది చూస్తున్నాం కదా, దళిత సంఘ నాయకులంతా కూడా వాళ్ళు మండిపడతా ఉన్నారు. నిన్న జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి ఆ డ్రామాకు, ఆ సినిమాకు, ఆయన చేసిన కాంట్రవర్సీకి దళిత సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మండిపడుతున్నాయి. ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి. గతంలో ఇదే బీఆర్ఎస్ నేతలు దళిత స్పీకర్ మీద కాగితాలు చింపి సినిమా హాల్లో వేసినట్టు వేస్తారు. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి ఏమో ఇలా ఏకవచనంతో సంపాదిస్తారు. ఇదెక్కడి న్యాయము, ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి రాజ్యాంగ విలువలు? ప్రజల చేత ప్రజాక్షేత్రంలో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు నిదర్శంగా ఉండాలి. ప్రజల పక్షాన బాధ్యత గల ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేయాల్సింది పోయి ఇలా వాళ్ళ బాధ్యతలు విస్మరించి ఎథిక్స్ అన్ని మర్చిపోయి స్పీకర్ అనేటువంటి రెస్పెక్ట్ లేకుండా ఇలా ఏకవచనంతో సంబోధించడం ఏంది? ఇంత దారుణం. దళిత సంఘాలన్నీ కూడా ఇలా మండిపడతా ఉన్నాయి. మా దళిత స్పీకర్ మీద మీ మాటలేంది, మా దళిత స్పీకర్ని అవమానిస్తూ మీ వ్యాఖ్యలేంది. సో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తీరుతామని ఇవాళ సతీష్ మాది కావచ్చు, లేకపోతే గజ్జల కాంతం కావచ్చు, ఇతర దళిత నాయకులంతా కూడా చెప్తా ఉన్నటువంటి ముచ్చట. అరే కొంత ఆలోచన ఉండాలి. ఇది మాట్లాడిందే తప్పురా నాయన, మాట్లాడిందే అవహేళన, అవమానం చేసిరా స్పీకర్ని అంటే మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు ఇక అంబేద్కర్ దగ్గరికి పోయారు. మీరు స్పీకర్ను అవమానపరిచి రాజ్యాంగబద్ధంగా మరి రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ స్పీకర్ను అవమానపరిచి మళ్ళీ మీరు అంబేద్కర్ దగ్గరికి పోయారు. అంబేద్కర్ విలువిస్తున్నట్టేనా మీరు? ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు అవమానపరిచినట్టే కదా. అటువంటి మీరు మళ్ళా అంబేద్కర్ దగ్గర ముంగల పోయి మేము ఏం తప్పు చేయలేము, మేము శుద్ధ పూసలమని ఇట్లా చేతులు కట్టుకొని కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంచెమన్నా ఆలోచన ఉండాలి, కొంచెమన్నా బుద్ధి ఉండాలి, కొంతమంది జ్ఞానం ఉండాలి. అత్తను కొట్టి కోడలు పోయి ఏడ్చిందట. అత్తను లోపల గప్ప 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 గుద్ది బయటికి పోయి కోడలు ఏడ్చిందట లభోదీపం అని. అవి ఏమైనా కోడలు వచ్చాడో వాటి బయట అని చెప్తే మా అత్త నన్ను కొట్టిందట. ఇక్కడ సీన్ కట్ చేస్తే కోడలి అత్తను కొట్టుంటుంది లోపల. తెలవని జనం ఏమో అయ్యో పాపం చిన్నపిల్ల మొన్ననే పెళ్ళయింది, ఈ అత్త గయలాడిది ఇంతగానం కొట్టింది ఆ కోడలు అని చెప్పేసి ఇక కోడలను ఓదారుస్తురట. అయ్యో ఏడవకు బిడ్డ, మేము అందరం ఉన్నాం, ముక్కో ఏడవకు 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 ఏడవకు, మీ అమ్మకు మీ నాయనకి చెప్తాం ముక్కో ఏడవకు బిడ్డ, మీ అత్త గసోడి అని చెప్పేసి అత్తను తిడుతురట బయట జనం. ఇక్కడ కోడలే అత్తను కొట్టింది తెలియదు. కానీ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికం అంతా కూడా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు చెవులతోటి ముద్దుగా విన్నారు, కళ్ళతోటి ముద్దుగా చూశారు. అయినా కూడా జనాల్ని బురిడి కొట్టించాలి, జనాల్ని మోసం చేయాలి, జనాల్ని పిచ్చోలం చేయాలని చెప్పేసి మళ్ళీ అంబేద్కర్ దగ్గర పోయి ఆ నిరసన వ్యక్తం చేసి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద వివక్షత చూపిస్తున్నది, మేము ప్రజాకోట్లో తెలుసుకుంటామని చెప్పేసి సినిమా డైలాగులు కొడుతున్నారు. ఎంతవరకు సమంజసమే నాకు అర్థం కాదు. ఇలా బడికోయే పసిపోరనని కూడా చెప్తాడు ఇది కరెక్టా తప్పురా బాబు అంటే. సో ఇట్లా మొత్తం ఫస్ట్ యాక్షన్ అని చెప్పుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అసెంబ్లీలో ఫస్ట్ సస్పెన్షను, ఫస్ట్ యాక్షను జగదీశ్వర్ రెడ్డి మీద పడ్డది. ఈయన మొదటనే బయట నేను ఎగురకానికి నేను ఎప్పుడు అనుకున్నా, ఎగిరిన ఇస్తరాకు
ఎంగిలి ఇస్తారాక అన్నట్టు జగదీశ్వర్ రెడ్డి మీద ఎప్పుడూ యాక్షన్ పడుతుంది అనుకున్నట్టుగానే పడ్డది. సో ఇక ఇలా భేటీ అవుతారట. ఇలా భేటీ అయ్యి మొత్తం మళ్ళీ ఈ సస్పెన్షన్ ఎట్లా చేద్దాం, ముంగల్ దినాన ఇంకెట్లా కొట్లాడదాం, ఏం చేద్దామని చెప్పేది. ఈయన ఒక్కడే కాదు, ఇగో చూడు మండలిలో షమీపూర్ రాజు కూడా మండలిలో ఆయన కూడా ఎట్టెట్నో మాట్లాడితే అక్కడ మండలి చైర్మన్ సీరియస్ అయినట్ట. ఏం సభా నియమాలు తెలివయా, ఎట్లా మాట్లాడలేదు, ఏం కథ అని చెప్పేసి. సో షమీపూర్ రాజు మీద నిన్న సీరియస్ అయినట. ఎక్కువ చేస్తే సస్పెండ్ చేస్తా అని చెప్పినట మండలిలో. ఇట్లున్నది బీఆర్ఎస్ నాయకుల కథ. వాళ్ళు ఏం మాట్లాడుతుర్రో, ఏం చేస్తుర్రో, ఎట్లా వ్యవహరిస్తుర్రో కూడా అర్థమవుతలే. అధికారం పోయినాక కూడా ఇదే వ్యవహారశైలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా చేసిరు, అధికారంలో ఉన్నప్పుడు అట్లా చేసిరు. కనీసం మరి సభా నియమాలు తెలిసి కూడా పాటించట్లేదా, లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకుంటారులే, మన ఎవరు ఏం చేస్తారులే అని చెప్పేసి మరి ఈ విధంగా చేస్తున్నారు, అర్థమవుతలే. కానీ మొత్తం మీద అయితే కొంత